అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత నయాగరా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్ వస్తున్న ఓ టూరిస్టు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం పెంబ్రోక్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5గురు మరణించగా పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బస్సును వేరే ఇతర వాహనం ఢీకొట్టలేదని, డ్రైవరే నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది సీట్ బెల్టులను ధరించకపోవడంతో వారిని సులభంగా బస్సు నుంచి బయటకి తీసుకొచ్చినట్లు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. 4 హెలికాప్టర్లు, పలు అంబులెన్స్లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పర్యాటకులు, అతిథికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచిల్ పేర్కొన్నారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు.